వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో అల్లు అర్జున్ అప్కమింగ్ సినిమా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప లాంటి పాన్ ఇండియా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలపై బజ్ మామూలుగా లేదు. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్తో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్పై వస్తున్న రూమర్లకి క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్నకి క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఓ భారీ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్తో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్లో బన్నీ అట్లీతో ఓ సినిమా చేస్తారనే టాక్ కూడా ఈ మధ్య వచ్చింది. అసలు ఇప్పటివరకు ఇండియన్ సినీ చరిత్రలోనే రాని ఒక్క డిఫరెంట్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా వస్తుందంటూ నాగవంశీ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కోసం అల్లు అరవింద్ ఇన్వెస్టర్లను వెతుకుతున్నారంటూ బన్నీవాసు హైప్ పెంచేశారు. అందులోనూ మైథాలజీ బ్యాక్ డ్రాప్లో గురూజీ ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. సాధారణంగానే మైథాలజీపై త్రివిక్రమ్కి చాలా పట్టు ఉంది. ఇది ఆయన సినిమాలన్నింటిలోనూ మనకి తెలుస్తూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా మైథాలజీని త్రివిక్రమ్ డీల్ చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో కార్తికేయ క్యారెక్టర్లో అల్లు అర్జున్ కనిపిస్తారంటూ మొన్నటి వరకు టాక్ నడిచింది. కార్తికేయ దేవతల సైన్యానికి అధిపతి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆ థీమ్ని తీసుకుని గాడ్ ఆఫ్ వార్ లాంటి సినిమాను హైలైట్ చేస్తూ ఈ చిత్రం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.